హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8th 9th 10th. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ. ఇంతకుముందు మనం ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేద్దాము. దీనిలో మనకు 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4 ఎక్సర్సైజెస్ ని నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఓకేనా? ఫస్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి, అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి, ఈ బేసిక్స్ మొత్తం చూసుకొని ఫస్ట్ ఈ రోజు మనం ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్, వీటిని బేస్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుందాం. థర్డ్ రోజు వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని బేస్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ని బేస్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రోజు అయితే మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ బేసిక్స్ చూసి ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం. మీరు ఇక్కడ దీని టైటిల్ లోనే చూడండి, ట్రిగోనోమెట్రీ అంటే ఇక్కడ చూడండి, ఇది ట్రైగాన్. మీకు పాలిగాన్స్ తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, పెంటాగాన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం, సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ ని డిపెండ్ చేసుకుని, అంటే ఈ సైడ్స్ మీద ఆధారపడి దీన్ని మనకి 5 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, పెంటాగాన్ అంటాం కదా. 6 సైడ్స్ ఉంటే ఏమంటాం, హెక్సాగాన్ అంటాం. ఇలాగే మనకు 10 సైడ్స్ ఉంటే ఏమంటాం, దాన్ని డెకాగాన్ అంటాం. ఇలా మనకి ఇవన్నీ గాన్స్ అన్నమాట. అంటే మనకు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉండేవి, ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ తో క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవుతుంది కదా, వాటి ఎండింగ్ లో ఇలా గాన్ అని వస్తుంది. ఇప్పుడు మనకు అలాగే 3 సైడ్స్ ఉంది అనుకోండి, ఈ 4 సైడ్స్ వదిలేయండి. నెక్స్ట్ 3 సైడ్స్ ఉన్నట్టయితే ఇది ట్రై అన్నమాట. 3 సైడ్స్ అంటే ట్రై అంటాం కదా, సో ట్రైగాన్ అన్నమాట ఇది. ఓకేనా? ఇది వచ్చేసి ట్రైగాన్. యాక్చువల్ గా దీన్ని మనం ట్రయాంగిల్ అంటాం. మనం ఇంకొక విధంగా మనం ట్రైగాన్ ని ట్రయాంగిల్ అంటాం. మనం జనరల్ గా ఎక్కువ ట్రయాంగిల్ అనే వాడతాం, కానీ యాక్చువల్ గా దీన్ని ట్రైగాన్ అని కూడా అనొచ్చు. సో ఇది మనకు ఇక్కడ ట్రైగాన్ వరకు ఇది చూడండి. నెక్స్ట్ మెట్రీ అంటే ఏంటంటే మెజర్మెంట్. ఓకేనా? అంటే ట్రయాంగిల్స్ ని మెజర్ చేయడం గురించి మనం స్టడీ చేసే చాప్టర్ ఇది ట్రిగ్నామెట్రీ. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనం మెయిన్ గా ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాత్రమే మనం 10th లో నేర్చుకుంటాము. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లోకి వెళ్ళాక 10+2 లెవెల్, ఇంకా హై లెవెల్కి వెళ్తుంటే మీరు మిగతా ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుంటారు. సో ఫస్ట్ మనం ఈ 10th క్లాస్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి మాత్రమే నేర్చుకుంటాం. ఓకేనా? మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఒకటి గోడ ఉంది అనుకోండి, అంటే ఓకేనా, ఇది ఒక గోడ ఉంది, దానికి పెయింటింగ్ వేయాలి. సో పెయింటింగ్ వేయాలి, ఇది ఇక్కడ భూమి ఉంది, ఇట్లా ఇది భూమి లాగా అనుకోండి, ఇదంతా మనకి ఎర్త్. ఓకేనా? ఇది ఒక పెయింట్ వాల్ ఉంది. సో ఇక్కడ నేను ఒకటి నిచ్చెన వేసుకొని దీనికి ఇక్కడ పెయింట్ వేయాలనుకోండి, ఇట్లా నేను ఒకటి నిచ్చెన వేసుకోవాలి. సో ఈ నిచ్చెన హైట్ ఎంత ఉండాలి అంటే, మనకి నార్మల్ గా ఈ సైడ్ తెలుసు అనుకోండి, ఒకటి జస్ట్ ఇది మాత్రమే మనకు తెలుసు. నేను ఇంత డిస్టెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ పెట్టుకొని, ఈ 5 మీటర్స్ లో ఇక్కడ నేను నిచ్చెన వేయాలనుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ హైట్ ఎంత వరకు తీసుకోవాలనేది నాకు క్లారిటీ లేదనుకోండి. ఓకేనా? ఇక్కడ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పెయింటింగ్ వేసేది మీకు ఒకటే క్లారిటీ ఉంది అనుకోండి, అంటే ఈ కింద ఒకటే కాకపోయినా ఓన్లీ ఈ హైట్ ఇక్కడనే మీరు పెయింటింగ్ చేయాలని మీకు ఇది మాత్రమే క్లారిటీ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ కింద ఎంత వరకు తీసుకోవాలి, ఇది మీకు క్లారిటీ లేదు. జస్ట్ ఇక్కడ ఈ 5 మీటర్స్ దగ్గర ఇక్కడ వేయాలి పెయింటింగ్ అని ఉంది, కానీ కింద ఇది ఎంత వరకు తీసుకుంటే కింద పడకుండా ఉంటామనేది మీకు తెలియదు. కానీ యాంగిల్ అనేది మీరు ఫిక్స్ అయ్యారు. ఓకేనా? ఒక యాంగిల్ అనేది మీరు ఫిక్స్ అయ్యారు, ఇక్కడ కానీ యాంగిల్ మాత్రమే ఫిక్స్ అయ్యారు. సో ఇది ఎంతనో మీకు తెలియదు. ఇంకా ఇక్కడ కూడా మీరు ఒక యాంగిల్ ఫిక్స్ అవుతున్నారు, కానీ ఇది ఎంత వస్తుందో తెలియదు. ఓకేనా? అంటే ఒక సైడ్ ఉండి ఒకటే యాంగిల్ ఉంది అనుకోండి, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీరు ఇంతవరకు ఏం నేర్చుకున్నారంటే 9th లో ఒక సైడ్ అలాగే ఇంకొక సైడ్. ఓకేనా? ఈ 2 సైడ్లు ఉన్నట్టయితే దీని హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మీరు నేర్చుకున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటారంటే, ఈ చాప్టర్ లో ఇంకా చాలా నేర్చుకుంటారు, కానీ ఒకటి శాంపిల్ గా చెప్తున్నా. ఒక సైడ్ నుండి ఒక యాంగిల్ తెలుసు అనుకోండి, ఒక సైడ్ ఒక యాంగిల్ తెలుసు, మీరు ఇంకా ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకా లోపల యాంగిల్స్ అవన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సరే, మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకటి. ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకు ఏమేమి ఉంటాయంటే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సైన్ ఉంటది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్, నేను ఇంతకుముందే చెప్పాను కదా, మీరు ఇక్కడ ఈ 10th క్లాస్ లో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి మాత్రమే నేర్చుకుంటారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఇది ఏ అనుకుంటున్నా, బి అనుకుంటున్నా, సి అనుకుంటున్నా. సో ఇక్కడ బి అనేది రైట్ యాంగిల్. ఓకేనా? బి అనేది రైట్ యాంగిల్. ఇది ట్రయాంగిల్ ఏబిసిలో బి అనేది రైట్ యాంగిల్. నేను ఇక్కడ ఏ దగ్గర టీటా అనుకుంటున్నా, ఎక్కడైనా టీటా అనుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఏ దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ టీటా అనుకుంటున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ ని బేస్ చేసుకొని మనకు సైన్ టీటా ఏమవుద్ది, అలాగే కాస్ టీటా ఏమవుద్ది, సైన్ కాస్ టాన్, మనకి ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఓకేనా? సైన్ అనేది ఒక రేషియో, కాస్ అనేది ఒక రేషియో, టాన్ అనేది ఒక రేషియో. ఈ రేషియోకి ఏమొస్తాయో నేను చెప్తాను. కాట్ టీటా, నెక్స్ట్ వచ్చేసి సికెంట్ టీటా, నెక్స్ట్ దీని తర్వాత కోసికెంట్ టీటా. ఓకేనా? సో వీటిని షార్ట్ కట్ లో మనం సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కోసెక్ అంటాం.
కానీ మొత్తం ఫుల్ ఫామ్ అంటే SINE సైన్, ఇది కోసైన్, ఓకేనా, కోసైన్. నెక్స్ట్ టాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, కోసీకెంట్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ సైన్ థీటా కావాలి అంటే మనం ఏం చేయాలంటే థీటాకి ఆపోజిట్ గా ఏదైతే ఫస్ట్ మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే దీంట్లో ఆపోజిట్ అంటే ఏంటి, అడ్జసెంట్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏంటి, వాటి గురించి మీకు ఫస్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం థీటా తీసుకున్నాము, ఒకవేళ అలా కాకుండా మనం ఇక్కడ థీటా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను A తీసుకున్నాను, B తీసుకున్నాను, C తీసుకున్నాను, నేను ఇక్కడ థీటా అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఇక్కడ నేను థీటా అనుకున్నట్టయితే థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏమైతుంది అంటే ఇదిగో ఇది అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఎంత అయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ మనకు తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ BC అనుకుందాం, ఓకే. దీని లెంత్ తెలియకపోతే డైరెక్ట్ గా మనం BC అనుకుంటాం, ఓకేనా. సో ఈ BC అనే లెంత్ థీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి అంటే BC, ఓకేనా. థీటాకి అడ్జసెంట్ గా ఉన్నది ఏంటి, ఇక్కడ థీటాకి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది అన్నాం. అడ్జసెంట్ అంటే తెలుసు కదా, దాంతో ఉండడం, దాని పక్కకే ఉండడం అన్నట్టు. దీని పక్కకే ఉన్నది ఏంటి ఇది మనం ఏమంటాం AB అంటాం. మనకు వాల్యూ తెలిస్తే వాల్యూ చెప్తాం, వాల్యూ తెలియకపోతే AB అంటాం. నెక్స్ట్ ఇది ఎలాగో హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏదైతే ఉంటుందో అది మనకి హైపోటెన్యూస్ అన్నట్టు, ఓకేనా. దీన్ని ఏమో ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని హైపోటెన్యూస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో నేను థీటా ఇక్కడ తీసుకున్నా, ఓకేనా. దీన్ని థీటా అని తీసుకుంటే BC అనేది మనకి ఆపోజిట్ సైడ్ అవుద్ది, AB అనేది అడ్జసెంట్ సైడ్ అవుద్ది, AC అనేది హైపోటెన్యూస్ అవుద్ది, ఓకేనా. మీకు అయితే క్లియర్ కదా. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో కొన్ని తెలిసాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక సైడ్ 5, ఒక సైడ్ 3 అని తెలుసు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సైడ్ 4 అని తెలుసు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒకటి 3 అని తెలుసు, ఇంకొకటి 4 అని తెలుసు. దీని నుంచి మీకు హైపోటెన్యూస్ రప్పించవచ్చా? పైథాగరస్ థీరం యూజ్ చేస్తే తెలుసు కదా, గుర్తుందా? పైథాగరస్ థీరం యూజ్ చేసి రెండు సైడ్లు తెలిసినట్టయితే మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేస్తాం? అండర్ రూట్ ఆఫ్ AB² + BC² చేస్తాం. సో AB² అంటే 3² ప్లస్ ఇవన్నీ ఫస్ట్ మీకు బేసిక్స్ రివైజ్ చేస్తున్న తర్వాత మనం ప్రాబ్లం చేస్తుంటే మళ్ళీ ఇంత క్లారిటీగా చెప్పాను, ఫాస్ట్ అయిపోద్ది. 3² ప్లస్ నెక్స్ట్ ఇదేంటి మనకి 4² చేసినట్టయితే రూట్ ఎంత అవుతుంది? 25. రూట్ 25 అంటే ఎంత? 5. సో ఇది 3 ఉండి ఇది 4 ఉన్నట్టయితే ఇక్కడ 5 వస్తుంది. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ కొన్ని మీకు ఈజీగా గుర్తుండేటి చెప్తాను చూడండి. 3 ఉండి 4 ఉంది అనుకోండి, ఇంకొకటి 5 వస్తుంది, ఓకేనా. మనకి యాక్చువల్గా రెండు సైడ్లు 3 ఒక సైడ్ 4 ఒక సైడ్ ఉంది అనుకోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. ఇవన్నీ పైథాగరస్ ట్రిప్లెట్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. రెండు సైడ్స్ ఉంటే ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో ఇవి రెండు సైడ్స్ ఉన్నాయి అనుకోండి, 5 అనేది ఇంకో సైడ్ వస్తుంది, 3 అనేది ఒక సైడ్, 4 అనేది ఒక సైడ్ ఉంటే 5 అనేది హైపోటెన్యూస్ వస్తుంది. ఒకవేళ 5 అనేది ఒకటి ఉండి 12 అనేది ఒకటి ఉంది అనుకోండి, చెక్ చేయండి హైపోటెన్యూస్ ఏమొస్తుంది అంటే 13 వస్తుంది, ఓకేనా. దీనికి 5 వస్తుంది, దీనికి 13 వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇవి. మీరు ప్రతిసారి ఇలా రూట్ చేసి మైనస్ చేసి టైం వేస్ట్ చేయొద్దు, ఒకసారి చేయండి, గుర్తుపెట్టుకోండి వీటన్నిటిని. 10th క్లాసే కదా, మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే అని గుర్తుపెట్టుకోవాలి. సో 5 ఒకటి 12 ఒకటి అనుకుంటే నెక్స్ట్ 13 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల 7 వస్తుంది, 24 వస్తుంది, ఓకేనా. ఒక సైడ్ 7 ఒక సైడ్ 24 వచ్చింది అనుకోండి, మనకు హైపోటెన్యూస్ కావాలంటే చెక్ చేయండి ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. మెయిన్ గా మనకి 3 చాలా యూజ్ అవుతాయి, మీకు ఇంటర్మీడియట్ లో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేస్తుంటే చాలా చోట్ల మీకు యూజ్ అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా కాస్ థీటా వీటి గురించి చూద్దాము. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో సైన్ థీటా అంటే ఏంటి అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు మీకు థీటా ఎక్కడ ఉందో చూసుకోండి, థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాయాలి. థీటా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నట్టయితే థీటాకి ఆపోజిట్ సైడ్ BC అయింది డివైడెడ్ బై హైపోటెన్యూస్ AC అవుతుంది, ఓకేనా. BC బై AC, ఓకేనా. BC డివైడెడ్ బై AC. ఇది ఏమో ఆపోజిట్ సైడ్, థీటాకి ఆపోజిట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ వచ్చేసి AC. సో BC బై AC అని రాస్తాం. కానీ ఈ BCలు ACలు అని మీరు ఇలా గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే మనం ట్రయాంగిల్లో మనం ఎక్కడ థీటా తీసుకుంటాం ఎక్కడ ఏం తీసుకున్నాం తెలియదు, దాని మీద డిపెండ్ అయ్యి BCలు ACలు మారుతుంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోకండి. జస్ట్ నార్మల్గా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ యాంగిల్ అయితే అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థీటా అదంతా ఏమనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, P అనుకున్నాం, Q అనుకున్నాం, R అనుకున్నాం, ఇదిగో దీనికి ఇప్పుడు నాకు కావాలి, ఓకేనా. ఇప్పుడు నాకు సైన్ R కావాలనుకోండి, ఓకేనా. సైన్ R అనేది మనకి కావాలి అంటే R అనే దగ్గర కదా మనకి ఇప్పుడు యాంగిల్, మనకు సైన్ R కావాలంటే R దగ్గర తీసుకుంటాం. సో R దగ్గర యాంగిల్ తీసుకుంటే సైన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే ఇది మనకి, ఓకేనా. ఆపోజిట్ సైడ్ అంటే PQ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే PR, ఓకేనా. సో ఇలా మీరు ABCలు ఇవి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. నార్మల్గా ఎక్కడ థీటా ఉంటుందో మనకు తెలియదు, ఇక్కడ థీటా ఉండొచ్చు, ఇక్కడ థీటా ఉండొచ్చు, ఎలాంటి ట్రయాంగిల్కి ఎక్కడైనా థీటా ఉండొచ్చు కాబట్టి
జస్ట్ మీరు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ థీటా అంటేనేమో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. క్లియర్ గా అర్థమవుతుందా మీకు? అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఒక నిమిషం, ఇక్కడ ఏదో ఉంది. సో కాస్ థీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ టాన్ థీటా అంటే మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టాన్ థీటా అంటే ఏంటి అంటే సైన్ థీటా బై కాస్ థీటా, ఓకేనా? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. టాన్ థీటా ఎట్లా వస్తుంది అంటే సైన్ బై కాస్ చేస్తే వస్తుంది. సో సైన్ ని కాస్ ని రెండింటిని బై చేసామనుకోండి, అట్లా ఇట్లా బై పెడితే ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆపోజిట్ అడ్జసెంట్ మాత్రమే ఉంటుంది. పైన ఆపోజిట్ ఉంది, కింద అడ్జసెంట్ ఉంది, ఓకేనా? సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ ఇవి మూడు ఎట్లా వస్తాయి అంటే కాట్ థీటా అంటేనేమో టాన్ కి రెసిప్రోకల్, ఓకేనా? రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా. కాట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా. సెక్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా. రెసిప్రోకల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. కొసెక్ థీటా అంటే ఏంటిదంటే మనకు రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా, ఓకేనా? కాట్ థీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా, అంటే టాన్ థీటాకి రివర్స్ చేసినట్టయితే పైన అడ్జసెంట్ అవుతుంది, కింద ఆపోజిట్ అవుతుంది, ఓకేనా? ఈ కాట్ థీటాని ఇంకొకలాగా ఎట్లా రాసుకోవచ్చు అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ మనకు టాన్ థీటా అనేది సైన్ థీటా బై కాస్ థీటా అయిందంటే కాట్ థీటా ఏమైతే రివర్స్ కాస్ థీటా బై సైన్ థీటా ఉంది, ఓకేనా? క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో సెక్ థీటా అంటే మనకి కాస్ కి రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే 1 బై కాస్ థీటా అన్నట్టు. సో 1 బై కాస్ థీటా కాస్ కి రెసిప్రోకల్. మనకి నార్మల్ గా కాస్ కి అంటే రేషియో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దీనికి ఏమైతుంది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ కోసెకండ్ అంటే సైన్ కి రెసిప్రోకల్ అంటే ఏంటి మనకు 1 బై సైన్ అన్నట్టు, అంటే సైన్ ఏదైతే ఉంటుందో దానికి రివర్స్ చేయాలి. అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమైతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అవుతుంది. సో ఇవి మన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పిన ఈ బయలు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఎక్సర్సైజ్ 11.1, ఓకేనా? ఎక్సర్సైజ్ 11.1 లో మనకు టోటల్ గా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి చేసుకుంటూ పోదాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సరే ఓకే, చెప్పాడు కదా, చెప్పిన వెంటనే మనం రాసేద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. మనకి ఎప్పుడైనా మనం ఈ డయాగ్రామ్స్ ని రైట్ సైడ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట, ఓకేనా? ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. నెక్స్ట్ 8 సెంటీమీటర్స్ 15, 17, ఓకే చెప్పాడు. పెద్దది ఏదైతే అది హైపోటెన్యూస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఒకటి 8 అన్నాడు, ఒకటి 15 అన్నాడు, ఓకే క్లియర్. ఆర్ ద లెన్స్ ఆఫ్ ఏబి బిసి సిఏ, ఓకే మనం కరెక్ట్ గా రాసామా? ఏబి అనేది 8 అన్నాడు, సరే కొంచెం రివర్స్ లో రాసాం, ఇటుగా రాసేద్దాం. మరి ఇక్కడ మనకు రెస్పెక్టివ్ ఇచ్చాడు, ఏబి అనేది 8 అని ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ బీసీ అనేది 15 అని ఇచ్చాడు, ఓకే. ఏది ఎటుంటే ఏంటి లేదు, మనకైతే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే రాద్దాం, వాడు ఇచ్చినట్టుగా రాద్దాం, మనకి మళ్ళీ ఏమడుగుతారో తెలియదు కదా. రెస్పెక్టివ్ అన్నాడు. దెన్ ఫైండ్ సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏ అనే దగ్గర మనకు ఈ థీటా అనేది అనుకోమంటున్నాడు, ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం థీటా లాగా అనుకున్నట్టయితే మనకు కావాల్సింది ఏంటంటే సైన్ ఏ, అలాగే కాస్ ఏ, నెక్స్ట్ వచ్చేసి టాన్ ఏ, ఓకేనా? ఈ మూడింటిని మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి సైన్ ఏ కావాలంటే మనకి ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఫస్ట్ ఒకసారి ఫార్ములాస్ రాసుకుందాం, మనకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ టాన్ అంటే ఏంటిది, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ అంటే 15 డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే 17. అంతే కదా, ఇందాక నేను మీకు చెప్పాను కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే, ఏం లేదు. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, థీటాకి అడ్జసెంట్ అంటే ఇదే కదా, ఏకి అడ్జసెంట్ గా ఉన్నది 8. సో ఈ 8 డివైడెడ్ బై 17. నెక్స్ట్ టాన్ కి ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ అంటే 15, అడ్జసెంట్ అంటే 8. సో 15/8. ఇక్కడనే మీరు డైరెక్ట్ గా సైన్ బై కాస్ కూడా చేయొచ్చు. సైన్ బై కాస్ చేస్తే 17 క్యాన్సిల్ అయిపోయి 15/8 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ గా అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR ఆర్, ఓకే. PQR అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. మనం మొత్తం చూద్దాం, మళ్ళీ డయాగ్రామ్ గీసినాక ప్రాబ్లం అయ్యే బదులు ఒకేసారి మొత్తం చూసినట్టయితే Q దగ్గర 90 degrees అన్నాడు, ఓకే. అంటే దీన్ని మనం Q అని తీసుకుందాము. ఇక్కడ మనకు 90 degrees అన్నాడు, ఓకే క్లియర్. ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. సో ఇక్కడ P అన్నాడు, ఇది Q రాసాం, ఇక్కడ R రాసాం. PQ = 7 అన్నాడు, సో ఇది వచ్చేసి 7. PR = 25 అంట. PR ఇది మనకి యాక్చువల్ R కదా, నేను మళ్ళీ Q రాసేస్తున్నాను.
సో మనకి నెక్స్ట్ ఏమన్నాడు, PQ ఈక్వల్ టు 7 అన్నాడు. నెక్స్ట్ PR ఈక్వల్ టు 25 అన్నాడు. ఓకే, మీరు నార్మల్గా జనరల్గా ఆలోచించండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అయితే ఇది. దాని దగ్గరికి పోయే ముందు ఇటు 7 ఉంది, ఇటు 25 ఉందంటే ఇటు ఏమొస్తుంది, ఆల్రెడీ పైథాగరస్ ట్రిప్లెట్స్ చెప్పాను. మీకు అది గుర్తు లేదు అంటే √25² - 7² చేసినట్టయితే ఇక్కడ 24 వస్తుంది. నాకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి అక్కడ రాసేసాను. ఓకేనా, మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు √25² - 7² చేసేసి 24 దగ్గర రాసేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనకు కావాల్సింది tan P - tan R. ఫస్ట్ మనం tan P చేద్దాం, చేసిన తర్వాత tan R చేద్దాం, చేసిన తర్వాత రెండింటిని మైనస్ చేద్దాం. tan P అంటే మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఇక్కడ ఆపోజిట్ P కి ఆపోజిట్ లో ఏముందో చూడండి. P కి ఆపోజిట్ అంటే 24 డివైడెడ్ బై, ఓకేనా, P కి ఆపోజిట్ లో 24. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఒక స్టెప్ వేయండి, QR డివైడెడ్ బై, అట్లా నార్మల్గా ఈ నేమింగ్ కన్వెన్షన్స్ తో ఒక స్టెప్ వేయండి, కొంచెం బాగుంటుంది. మనకు నార్మల్గా డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎట్లా చేస్తా అంటే tan P యాక్చువల్గా PR QR అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకని నేను డైరెక్ట్గా నెంబర్లు రాస్తా. tan P, P కి ఆపోజిట్ లో ఉన్నది డివైడెడ్ బై అడ్జసెంట్ లో ఉన్నది. tan కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ చేయాలి. ఆపోజిట్ రాసా, అడ్జసెంట్ రాస్తున్నా, సో రాసేసా. నెక్స్ట్ tan R, ఇప్పుడు R కి కూడా ఆపోజిట్ లో ఉన్నది, అడ్జసెంట్ లో ఉన్నది, అంటే ఏంటి 7/24. ఓకేనా, సో ఇవి రెండు వచ్చాయి, ఇవి రెండింటికి మైనస్ చేయమన్నాడు. సో మైనస్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే tan P మైనస్ tan R ఈజ్ ఈక్వల్ టు 24/7 - 7/24 చేసినట్టయితే కింద 24 ఇంటూ 7 చేస్తే ఎంత అవుతుంది, ఎల్సిఎం లాగా చేసినట్టయితే 168 అవుతుంది కదా. 24² అంటే ఎంత అవుతుంది, 576. ఒకసారి చేసి చూడండి, ఈ 24 ఇంటూ 24 చేస్తే 576. 7 ఇంటూ 7 అంటే 49. రెండింటిని మైనస్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది అంటే 6 నుంచి 9 పోయినట్టయితే 7, సో 12 పోయింది 6 ఉంటుంది. 6 నుంచి 4 పోయినట్టయితే 2, నెక్స్ట్ ఇక్కడ 5 కి 5. సో 527 డివైడెడ్ బై 168 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా. థర్డ్ వన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC విత్ రైట్ యాంగిల్ ఎట్ B. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమన్నాడు, రైట్ యాంగిల్ అనేది B దగ్గర తీసుకోమన్నాడు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ట్రయాంగిల్ ABC అన్నాడు, A ఇక్కడ అనుకుందాం, B ఇది, మరి నెక్స్ట్ C ఇది. ఫ్లోలో ఏ రాయంగా నెక్స్ట్ B రాసేస్తున్నాం. సో ఇది యాక్చువల్గా C కదా మనకి. ఓకే, ABC మూడింటిని రాసేసాం. ఇంతవరకు క్వశ్చన్ మనం అర్థం చేసుకున్నాం. ఇన్ విచ్, ఓకే, దీంట్లో A ఈక్వల్ టు 24. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంతకుముందు నేను జామెట్రీలో కూడా చెప్పాను, క్యాపిటల్ A కి ఆపోజిట్ లో ఉండేది స్మాల్ a అనేది సైడ్ అన్నమాట. క్యాపిటల్ లెటర్స్ ఉంటే అవి యాంగిల్స్, స్మాల్ లెటర్స్ ఉంటే అవి సైడ్స్. ఇప్పుడు స్మాల్ a అన్నాడు అనుకోండి, అది ఇక్కడ ఉన్న యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ అన్నమాట. అంటే క్యాపిటల్ A అనే యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ అనేది స్మాల్ a అవుతుంది. అది 24 అన్నాడు కాబట్టి దీని వాల్యూ 24. నెక్స్ట్ వచ్చేసి B ఈక్వల్ టు 25 అంటే క్యాపిటల్ B కి ఆపోజిట్ లో ఉన్నది ఈ సైడ్ వచ్చేసి 25. ఈ 25 24 అన్నాడు, ఇంకో వాల్యూ ఇవ్వలేదు, ఖచ్చితంగా మనం డైరెక్ట్ 7 అని రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ యాంగిల్ BAC ఈక్వల్ టు θ అన్నాడు, అంటే ఇక్కడ A అనేది θ అట. A దగ్గర మనం θ పెట్టుకుందాం, ఇదిగో ఇది θ అంటున్నాడు. సో మనకు cos θ కావాలి, tan θ రావాలి. ఇది మనం చేయాలన్నా, ఇంకా ఇది అసలు మనం చేయాల్సిందా, మీరే ఆలోచించి చేసేయండి, ఇంకా నేను రాయండి. ఇంకా cos θ మీకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో తెలుసు, రాయండి. tan θ కూడా తెలుసు, రాయండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇదంతా పెద్ద హోంవర్క్ కాదు, మీరు ఇప్పుడే ఆన్సర్ చెప్పేసేయచ్చు. కామెంట్లో పెట్టేసేయండి, చాట్లో. ఓకే, ఫటాఫట్. నెక్స్ట్ వన్, ఇఫ్ cos A ఈక్వల్ టు సంథింగ్ అన్నాడు. సరే, మనం ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం, మళ్ళీ వాడు ఏమడుగుతాడో ఏం చెప్తాడో ఏమో, కానీ ఇక్కడ మనం దీన్ని 90 degrees అనుకుందాము. ఇక్కడ మనకి cos A ఈక్వల్ టు 12/13 అన్నాడు. సరే, cos A అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనుకుందాం. ఓకే, దీన్ని A అనుకున్నాం అనుకోండి, అంటే ఇది ABC కదా. సో ఇది మనకి యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ లోపల ఏ రాయని అవసరం లేదు, కొంచెం బాగుండదు చూస్తే. సో ABC ఇక్కడ A దగ్గర మనం యాంగిల్ అనుకున్నట్టయితే 12/13 అంట. కాస్కి 12/13 అంటే ఇది ఏంటిది అన్నట్టు, మరి అడ్జసెంట్ ఒకటి, హైపోటెన్యూస్ ఒకటి అన్నట్టు, ఎందుకంటే ఇది కాస్ కాబట్టి. సో కాస్కి అడ్జసెంట్ అనేది 12. నేను మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నా, అంతేగాని మీకు ఫేర్ నోట్స్లో మీకు స్కూల్లో రాయించినట్టుగా హియర్ లెట్ అది ఇది అని చెప్పేసి నేను అంత టైం వేస్ట్ చేయను. ఓకేనా, మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్నారు, మీకు అర్థం చేయించడం, మీరు అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా, అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి 12 అంటే ఎందుకంటే కాస్కి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సో ఇది మనకి అడ్జసెంట్, థీటాకి అడ్జసెంట్ గా ఏది ఉందో అది ఇది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ హైపోటెన్యూస్ ఎంత అన్నాడు, 13 అన్నాడు. సో ఇది 13 ఇది 12 అంటే మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కదా, ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది
కదా. సో ఇక్కడ 5 వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే sin A ఏమన్నాడు, tan A ఏమన్నాడు తెలుసు కదా. మరి చేసేయండి. sin A ఎంత వస్తుంది మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి. tan A కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములా తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూషన్ అంటే ఫార్ములా కూడా రాయాల్సిన పని లేదు, సైన్ కదా, సైన్ కదా మనకు ఏకి సంబంధించి దీనికి సంబంధించిందే కదా అడిగేది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాసేయండి, tan కి ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసేయండి వాల్యూస్, అంతే సింపుల్. నెక్స్ట్ వన్ 5th వన్ చూసినట్టయితే యాక్చువల్గా చాలా తొందరగా అయిపోయేటట్టుంది కదా క్లాస్. 20 minutes లోనే 5th ప్రాబ్లం దగ్గరికి వచ్చామంటే మనకి 8th ప్రాబ్లం దగ్గర పోయామంటే ప్రాబ్లమ్స్ అయిపోయినట్టు. ఓకేనా. ఈ ఫస్ట్ అసలు యాక్చువల్గా అన్ని చాప్టర్స్ సింపుల్గానే ఉంటాయి. ఎక్కడో కొన్ని థీరమ్స్ ప్రూవ్ దట్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది తప్ప ఆడ కూడా సింపుల్గానే ఉంటాయి. నేను చెప్తా కదా మీకు. ఓకేనా. ఇఫ్ 3 tan A = 4 అన్నాడు, 3 ఇచ్చాడు, ఇక్కడ 3 × tan A = 4 అన్నాడు. సరే ఆగుదాం. దెన్ ఫైండ్ sin A అన్నాడు, cos A అన్నాడు. సో ఇక్కడ మనకు 3 tan A = 4 అన్నాడు అంటే ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో మాత్రమే ఉంచుకుందాం, ఇదంతా పంపిద్దాం. ఏమైతుంది 4/3 అవుతుంది. సో tan A ఇచ్చాడు కదా, tan A ఇస్తే sin A cos A రప్పించుకోవచ్చు కదా. ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే A కి ఆపోజిట్ ఇచ్చాడు, ఒకవేళ దీన్ని నేను ఇక్కడ A అనుకుంటున్నా. ఓకేనా. ఇంకా ఇవన్నీ ఎట్లన్నా పోనివ్వండి, మనకు సంబంధం లేదు. కానీ దీన్ని మనం A అనుకున్నట్టయితే A కి ఆపోజిట్ లో ఉన్నది 4 ఇచ్చాడు, అడ్జసెంట్ లో ఉన్నది 3 ఇచ్చాడు, అంటే హైపోటెన్యూస్ ఆటోమేటిక్ గా 5 అయిపోతుంది, ఎందుకంటే మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు మనకి sin A కావాలన్నాడు, అలాగే cos A కావాలన్నాడు. sin A అంటే ఏంటి, ఇక్కడ ఉన్న యాంగిల్ కి సైన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా, వచ్చేసిందా. నెక్స్ట్ cos అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంతేనా. అసలు దీనిలో ఏమైనా ఉందా, ఇది క్వశ్చన్ ఎంత సింపుల్ గా ఉంది చూసారా. అర్థమవుతుందా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నాయా మీకు మన క్లాస్ వింటుంటే. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, మీకు ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనేది XYZ. సరే చూద్దాం. కానీ మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందా లేదా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. స్పీడ్ అయితే స్పీడ్ అవుతుందని చెప్పండి, లేకపోతే మీరు కొంచెం ఒక 0.75 మనకి యాక్చువల్గా వీడియో స్పీడ్ తగ్గించుకోవచ్చు తెలుసు కదా. 0.75 0.5 కొంచెం అట్లా స్లోగా పెట్టుకొని చూడండి మళ్ళీ ఒకసారి. అప్పటికే అర్థం కావట్లేదంటే కామెంట్ పెడితే నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం స్లోగా చెప్తా. ఓకేనా. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ, ఇఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ Z ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఓకే, ఏబిసి అన్నాడు, XYZ అన్నాడు, ఇక్కడ A ఉన్న X. ఓకే, ఫస్ట్ దాని గురించి చెప్తున్నాడు. ఈ రెండు అక్యూట్ యాంగిల్స్ అంట. సచ్ దట్ cos A = cos X అంట, cos A = cos X. ఓకే, దెన్ షో దట్ యాంగిల్ A = యాంగిల్ X. రెండు యాంగిల్స్ సేమ్ అని నిరూపించమన్నాడు. ట్రయాంగిల్స్ గురించి ఇస్తున్నాడు. ఇది మనం యాక్చువల్గా ప్రూవ్ చేయాలంటే మనకు యాక్చువల్గా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. ఏంటి అంటే మీకు ఫస్ట్ SSS అని ఒక ప్రూఫ్ ఉంటుంది తెలుసా. SSS రూల్ తెలుసా మీకు. ఫస్ట్ SSS రూల్ తెలిసి ఉండాలి. SSS రూల్ అంటే ఇప్పుడు ఒక రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రెండు ఇచ్చాడు కదా, XYZ అని కూడా ఇచ్చాడు కదా. సో ABC XYZ అని రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. SSS రూల్ ఏం చెప్తుందంటే దీంట్లో ఉన్న యాంగిల్స్ దానిలో ఉన్న యాంగిల్స్ రెండు ఈక్వల్, అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. మనకి యాంగిల్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేస్తే మనకు రెండు యాంగిల్స్ సేమ్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి మనకి రెండు సిమిలరా కాదా అని మనం చెప్పాలంటే మనకి ఏంటంటే కండిషన్, దీనిలో ఈ సైడ్ దీనిలో ఈ సైడ్ వీటి యొక్క రేషియో అంటే AB/XY యొక్క రేషియో ఎంతైతే ఉంటుందో AC/XZ యొక్క రేషియో. ఓకేనా. AC/XZ యొక్క రేషియో ఎంతైతే ఉంటుందో BC/YZ ఇవన్నిటి యొక్క ఈ సైడ్స్ యొక్క రేషియోలు కనుక మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకు అది అయితేనేమో ఈ ట్రయాంగిల్ కొంచెం పెద్దగా ఉంటే అది కొంచెం చిన్నగా ఉండొచ్చు. కానీ రెండింటి రేషియోలు మ్యాచ్ అవుతున్నాయి అంటే సేమ్ ఇదే షేప్లోనైతే ఉంటుందో. ఒకవేళ ఈ ట్రయాంగిల్ అనేది ఒకటి పెద్దగా ఉంది, ఒకటి ఇలా బుడ్డగా ఉంది, ఇంకోటి ఇట్లా ఉంది అనుకోండి, సేమ్ టు సేమ్ అది కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే కొంచెం పెద్దగా ఉండొచ్చు, లేకపోతే కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఇట్లా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. లేకపోతే పెద్దగానైనా ఉండొచ్చు, లేకపోతే అంత పెద్దగా కాకపోతే కొంచెం చిన్నగానైనా ఉండొచ్చు. కానీ సేమ్ దీనిలాగానే ఉంటుంది అనమాట షేప్ మాత్రం. ఓకేనా. సో అది మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ తెలుస్తుంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయడం కోసం మనం SSS రూల్ని వాడాలి. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం అన్ని సైడ్స్ యొక్క రేషియో కనుక క్లియర్గా సమానంగా ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు యాంగిల్స్ SSS రూల్ ఏం చెప్తుంది, యాంగిల్స్ కూడా సేమ్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తుంది. ఇప్పుడు ఇది కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, మనకు అది అక్కడ దాని అర్థం ఏంటి అంటే ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేయగలిగినట్టు. సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసినామంటే దీనిలో యాంగిల్స్ ఎంత ఉంటాయో సేమ్. ఇక్కడ A యాంగిల్ ఎంత ఉంటుందో అక్కడ X యాంగిల్ అంతే ఉంటుంది, ఇక్కడ B యాంగిల్ ఎంత ఉంటుందో Y యాంగిల్ అంతే ఉంటుంది,
సి యాంగిల్ ఎంత ఉంటుంది, జెడ్ యాంగిల్ అంతే ఉంటుంది. సో ఈ వీటిని మనం దీనికి నేను ఈ సైడ్లే ప్రూవ్ చేయాలని ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనకు నార్మల్గా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఉంది చూడండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇది మనకి యాక్చువల్గా ఇలాంటి థీరమ్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తాయి కావచ్చు, జాగ్రత్తగా వినండి. మనకు కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చాడు. సో దీనిలోంచి వచ్చేసినాయి చూడండి మనకి నార్మల్గా కాస్ ఏ అంటే ఏంటి, ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమన్నాడు, ఎందుకంటే ఇవి అక్యూట్ యాంగిల్స్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అయితే ఏమి ఇవ్వలేదు, కానీ మనకి యాక్చువల్గా 10th క్లాస్లో ఉన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వరకు ఇచ్చాడు. సో మీరు ఇంకా వేరే దాని గురించి ఏం ఆలోచించకండి, మీకు 10th సిలబస్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంటే వేరే ఏం లేదు ఇంకా. సో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని మనం తీసుకుందాం. ఒకటి ఏ, నెక్స్ట్ బి, సి, నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఒకటి, వై ఒకటి, జెడ్ ఒకటి, అంతే కదా. ఏబిసి ఉన్న ఎక్స్ వై జెడ్ రెండు వచ్చేసి మనకు ట్రయాంగిల్స్. దీంట్లో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ యాంగిల్ ఏ ఎక్స్ రెండు అక్యూట్ యాంగిల్స్. ఓకే, సచ్ దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నాడు. సో ఇక్కడ ఏ అనే దానికి మనం యాంగిల్ లాగా తీసుకొని కాస్ ఏ కాస్ ఎక్స్ ఇవి రెండింటికి మనం ఇక్కడ రాద్దాము. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అదే కదా ఫార్ములా మనకి. అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి, ఓకేనా, హైపోటెన్యూస్ అంటే ఏసీ, ఓకేనా, ఏబి బై ఏసీ అనమాట. సో ఇక్కడ మనకు ఏబి బై ఏసీ వస్తుంది. నెక్స్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు మనకి కాస్ ఎక్స్ అన్నాడు కదా. సో ఇది ఉన్న కాస్ ఎక్స్ రెండు సేమ్ ఉంటాయి అన్నాడు. సో మనకి కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సో దీన్ని తీసుకున్నట్టయితే దీన్ని కూడా సేమ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్ వై బై ఎక్స్ జెడ్, ఎక్స్ వై బై ఎక్స్ జెడ్. యాక్చువల్గా మీరు ఇక్కడ దీన్ని గమనించినట్టయితే మనకి ఏమైనా సెట్ అయ్యేటట్టు అనిపిస్తుందా? ఇప్పుడు దీనిలో చూడండి మనకి రెండు ఈక్వల్ అని అన్నాడంటే ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ జెడ్ అన్నాడు. సో ప్రస్తుతానికి రఫ్లో ఒక విషయం చేద్దాం చూడండి. దీన్ని పంపించామనుకోండి, ఏబి ఏం చేశానంటే ఈ కింద ఉన్నది పైకి పంపిస్తా, దాన్ని కిందికి పంపిస్తా అంటున్నా, అంటే అటున్న ఎక్స్ వై ఇటు వస్తుంది, ఇదేమో అటు పోతుంది, ఏసీ బై ఎక్స్ జెడ్. ఎందుకంటే మనకు ఒకటి ఏబిలకు సంబంధించింది ఉంటే కింద ఒకటి ఎక్స్ వైలకు సంబంధించింది ఉండాలి కదా. సో అలా సెట్ చేసా. ఏమైనా మ్యాచింగ్ అవుతుందా చూడండి, ఏబి బై ఎక్స్ వై ఓకే, ఏసీ బై ఎక్స్ జెడ్ ఓకే. సో ఇది కూడా మనం ప్రూవ్ చేయగలిగాం అనుకోండి, మనకి సిమిలర్ ట్రయాంగిల్ అన్నట్టు. సో యాంగిల్స్ సేమ్ ఉన్నట్టు, దీని యాంగిల్ సేమ్ అవుతుంది, నెక్స్ట్ దీని యాంగిల్ ఒక్కటి అడిగితే మనం 3 ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో జస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఇవి రెండింటికి ఇది కూడా సమానం అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దాన్ని ప్రూవ్ చేయడం కోసం జాగ్రత్తగా వినండి, ఓకేనా, మైండ్ ఇక్కడ పెట్టండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే మనకి ఇవి రెండు ఉన్నాయి. సో ఇది మనకి యాక్చువల్గా ఇంతవరకు ప్రూవ్ అయింది. నెక్స్ట్ దాన్ని ప్రూవ్ చేద్దాము. ఇవి రెండు సమానం అన్నాడు కాబట్టి దీన్ని మనం ఒకసారి కే అనుకుందాం జస్ట్, ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. దీన్ని మనం కే అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేద్దామంటే ఏబి ఈక్వల్ టు కేఏసీ అనుకోవచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ అనుకోవచ్చు. దీనిలోంచి ఇక్కడ నుంచి ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ జెడ్ అనుకోవచ్చు, అంతే కదా, కే ఇంటూ ఎక్స్ జెడ్ అనుకోవచ్చు. సో ఏబి ఈక్వల్ టు కేఏసీ అనుకున్నామంటే ఏబి అనేది ఇదిగో ఇక్కడ ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ మనకు ఏసీ తెలిస్తే కే ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏసీని ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్కి కాబట్టి H1 అనుకుంటున్నా, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నా. ఏసీ అనేది నేను H1 అనుకున్నాను అనుకోండి, ఏబి అనేది ఏమవుతుంది కే ఇంటూ H1 అవుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది అంటే కే ఇంటూ H1 అవుతుంది. జస్ట్ ఇది హైపోటెన్యూస్ కాబట్టి దీన్ని మనం కే ఇంటూ హైపోటెన్యూస్ అని రాసుకుంటున్నాం. మనకి కావాల్సింది నెక్స్ట్ మిగిలింది ఏంటంటే బీసీలకు సంబంధించింది. సో దీని నుంచి బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ అలాగే దీని నుంచి వైజెడ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో బీసీ బై వైజెడ్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రీవియస్ డే వచ్చేస్తే మనకు ఓకే అయినట్టే, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము, దీన్ని H1 అనుకుందాం, దీన్ని KH1 అనుకుందాం. సో ఇక్కడ మనం దీన్ని H2 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి XZ అనేది మనకి ఎంతైతే ఉంటుందో దాన్ని K తో ఇంటూ చేస్తే XY వస్తుంది, దీన్ని K తో ఇంటూ చేస్తే XY. సో K ఇంటూ H2 అన్నమాట. సో మనం ఇప్పుడు ఇది రావాలంటే మనం ఏం చేయాలి, అండర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ మైనస్ దీనికి కూడా స్క్వేర్. సో H1 స్క్వేర్ మైనస్ K స్క్వేర్ H1 స్క్వేర్ అనమాట. సో ఇది మనకి ఏమవుతుంది అంటే మనం H1 స్క్వేర్ ని బయటకు తీసినట్టయితే రూట్ నుంచి బయటకు H1 వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ వస్తుంది, ఓకేనా. సో BC అనేది మనకి ఇంత వచ్చింది. నెక్స్ట్ YZ కూడా మనం ఇలాగే చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది H1 ప్లస్ లో H2 వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ వస్తుంది, ఓకేనా. సేమ్ దీనిలాగానే ఉన్నది కాబట్టి మనకి యాక్చువల్గా అక్కడ H2 వచ్చింది, H2 అనుకున్నాం కాబట్టి జస్ట్ ముందర H2 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని BC బై YZ ని చేద్దాం, ఓకేనా. ఏం చేద్దామంటే
బీసీ బై వైజెడ్ ని ఒకసారి చేసి చూద్దాం. అది ఉన్ను మనకు ఏం కావాలి, అది మనకు బీసీ బై వైజెడ్. ఓకే, బీసీ బై వైజెడ్ చేసి ఈ రెండిళ్ళలో దేనికన్నా ఒక దానికి సమానమైంది అనుకోండి, ఓకే అయిపోయినట్టు. మీకు ఇంకైతే క్లియర్ కనిపిస్తుంది కదా. ఓకే, సో బీసీ బై వైజెడ్. బీసీ అంటే మనకి ఎంత వచ్చింది, షిట్ చేయగలి ఎటో వెళ్ళిపోతుంది. ఓకే, బీసీ బై వైజెడ్ కదా. బీసీ అంటే మనకి ఇందాక ఎంత వచ్చింది, ఇది h1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ వచ్చింది డివైడెడ్ బై వైజెడ్ అంటే ఎంత వచ్చింది, వైజెడ్ అంటే h2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఇప్పుడు ఇది అది రెండు సమానమని మనం, ఇది మనకి రెండిళ్ళలో దేనికన్నా ఒకదాన్ని మ్యాచ్ అవుతుందని మనం ప్రూవ్ చేసుకోవాలని చూస్తాం. దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే h1 బై h2 వచ్చింది. అసలు h1 అంటే ఎంత, h1 అంటే ఏసీ, నెక్స్ట్ h2 అంటే ఎంత, xz. సో ఇక్కడ చూడండి, బీసీ బై వైజెడ్ ఏసీ బై ఎక్స్జెడ్. యాక్చువల్లీ ఇదిగోండి ఏసీ బై ఎక్స్జెడ్, ఇది ఎంత వచ్చిందో బీసీ బై వైజెడ్ కూడా అదే వచ్చింది చూడండి. సో ఇది మనకు ఎస్ఎస్ఎస్ రూల్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి దిస్ ఈజ్ ఏ సిమిలర్ ట్రయాంగిల్. సిమిలర్ ట్రయాంగిల్ లో మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుద్ది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుద్ది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అవుద్ది. మనల్ని వాడు ఒకటే అడిగాడు కానీ మనం మనకి 3 ప్రూవ్ చేసాం. మనకు 3 ఇంతలు ఎక్కువ మార్కులు ఇవ్వాలి దీనికోసం కదా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. గివెన్ cot θ is equal to 7/8. సరే ఒకసారి మనం ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. దీనిలో ఇవి రెండింటిని అడుగుతున్నాడు. సరే చూద్దాం. ఫస్ట్ మనము cot θ అన్నాడు, నేను దీన్ని ఇక్కడ θ అనుకున్నాను అనుకోండి. θకి cot అన్నాడు కాబట్టి పైన ఏమైతుంది, అడ్జసెంట్ అవుద్ది, కిందనేమో ఆపోజిట్ అవుద్ది. అంతే కదా. cot అంటే ఏంటి, tan కి రెసిప్రోకల్. tan ఏమో ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇక్కడ ఏమైతుంది అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటాం. సో అడ్జసెంట్ సైడ్ ఏమో 7 అన్నాడు, ఆపోజిట్ ఏమో 8 అన్నాడు. అంటే ఇది ఎంత వస్తుంది మనకి, అండర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64. ఇది మనకి యాక్చువల్గా పైథాగరన్ ట్రిప్లెట్ తెలియదు, అందుకని నేను చేస్తున్నా, నాకు కూడా తెలియదు. సో 64 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. సో ఏమవుతుంది అంటే అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనకి 3 వస్తుంది, నెక్స్ట్ 113 వస్తుంది అనుకుంటా, అంతే కదా. 113 వస్తుంది. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ తీసేస్తున్నాం, మనకు కొంచెం నీట్గా ఉండాలి కదా ఏదన్నా ఉంటే. సో ఇది కూడా రూట్ 113 అని రాస్తా కొంచెం నీట్గా, అండర్ రూట్ ఆఫ్ 113. ఓకే, మనకు ఒక రైట్ యాంగిల్ ఒక ట్రయాంగిల్ మొత్తం అంతా అయితే ఫామ్ అయింది. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫామ్ అయింది. దీని నుంచి ఫస్ట్ వన్ చేయమన్నాడు. ఇంకేంది, ఇంకా ఈ సైన్ థీటాలు కాస్ థీటాలు సబ్స్టిట్యూట్ చేస్తే మీకే వస్తుంది. దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేయండి, మీకే డైరెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా ఇది సింపుల్ సబ్స్టిట్యూట్ చేసి చేసేయచ్చు, కానీ దీనిలో సబ్స్టిట్యూషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంత కాంప్లికేట్ అయ్యేది మనకి ఏమి ఎంతగానో అడగడు. సో ఇంత కాంప్లికేషన్ అవుతుందా, నిజంగానే అవుద్దా ఒకసారి చూద్దాము. మనకు 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అంటే ఏంటి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ మనకు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటంటే మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనకు సైన్ థీటా మనకు తెలిసిందంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. సో సింపుల్, యాక్చువల్గా మీకు అర్థమైందా, ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి వచ్చింది. కానీ నేను మీకు ఇంకా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పలేదు కాబట్టి జస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోండి సరిపోద్ది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మీకు ఇంకా నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పలేదు కదా, సో ఈ స్టెప్ వాడకండి, డైరెక్ట్ దీంట్లోనే మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక సైన్ థీటా దగ్గర దీని నుంచి సైన్ థీటా ఏమొస్తుంది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ థీటా దగ్గర కూడా దీని నుంచి కాస్ థీటా వస్తే ఏమొస్తుంది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోద్ది. వస్తుందా రాదా చెప్పనా మరి. దీన్ని నేను చెప్తే మీరు దాన్ని చేసేస్తారు. సో నేను దీన్ని చెప్తాను, ఏం కాదండి. మనకు దీనిలోంచి సైన్ థీటా కావాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 8/√113. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 7/√113. సో దీన్ని ఇక్కడ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే 8/√113 హోల్ స్క్వేర్ అన్నట్టు, 8/√113 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే 7/√113 హోల్ స్క్వేర్ అన్నట్టు, 7/√113 హోల్ స్క్వేర్ చేసినట్టయితే మనకి 1 మైనస్ స్క్వేర్ చేస్తే 64, కింద స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 113 మిగులుద్ది. ఇక్కడ కూడా 1 మైనస్ 49/113 మిగులుద్ది. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోవడమే, ఏం చేస్తాం కానీ 113 మైనస్ 64 చేయాలి ఫస్ట్. 113 మైనస్ 64, ఇక్కడ డినామినేటర్లో 113 ఉంటుంది, నెక్స్ట్ కింద దాని డినామినేటర్లో కూడా 113 ఉంటుంది. ఇక్కడ పైన ఏముంటుంది అంటే 113 మైనస్ 49 ఉంటుంది. సో ఈ 113 రెండు క్యాన్సిల్ అయిపోయేది అనుకోండి.
113 మైనస్ 64 ఎంతనో పైన రాయండి. ఎంత అవుతుంది 113 ఇంకా మైనస్ చేసి రాసేయండి, అదే మనకు దాని యొక్క ఆన్సర్. సో సేమ్ దీనిలాగానే ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి చాలు. సైన్ వాల్యూ ఎంతనో అది సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ వాల్యూ ఎంతనో అది సబ్స్టిట్యూట్ చేయండి, దాన్ని కూడా సింప్లిఫై చేయండి, సరిపోతుంది. ఓకేనా. రూట్లలో ఉంటే మైనస్లు చేయడం రాకపోతే అలాగే వదిలేయండి అంతే. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. ఓకే, రైట్ యాంగిల్ ఏబిసిలు అన్ని అడుగుతున్నాడు కాబట్టి మనం ట్రయాంగిల్ నీట్గా డ్రా చేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, రైట్ యాంగిల్ అంట ఎట్ బి అంట. ఓకే, బి దగ్గర రైట్ యాంగిల్ అంటే ఇది ఏ అనుకుందాం, ఇంకా ఇది సి అనుకుందాం. ఏబిసిలు వచ్చేసినాయి మనకి. tan a is equal to √3 అన్నాడు. అంటే ఇక్కడ మనము దీన్ని ఏ అనుకున్నట్టయితే, ఓకేనా, ఇక్కడనే కదా, ఇదే కదా యాంగిల్. యాక్చువల్గా మనకి tan a is equal to √3 అన్నాడు, కానీ మనకి ఫార్ములా ప్రకారంగా చూసుకున్నట్టయితే tan కి ఏమైతే ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది, అంతే కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో కింద ఏం లేదు, మరి అడ్జసెంట్ ఎంత అన్నట్టు, కింద ఏం లేకపోతే మనం 1 పెట్టుకోవచ్చు కదా. సో ఆపోజిట్ అనేది √3 అవుద్ది, అంటే a కి ఆపోజిట్ అనేది √3 అవుద్ది. అడ్జసెంట్ అనేది ఎంత అవుద్ది అంటే 1 అవుద్ది, అంటే ఇది ఇక్కడ వచ్చేసి మనకు 1 అవుద్ది. దీని నుంచి హైపోటెనస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా, అండర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ ప్లస్ దీనికి స్క్వేర్. సో ఏమైతుంది, అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినట్టయితే 3 + 1 అంటే √4 అవుద్ది కాబట్టి 2 వస్తుంది. ఓకేనా. సో హైపోటెనస్ 2 అనమాట. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అయిపోయింది. 3 సైడ్లు తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ వన్ చేద్దాము, సెకండ్ వన్ మీరే చేయాలి. ఓకేనా. నేను ఫస్ట్ వన్ చెప్పనా, సెకండ్ వన్ చెప్పనా, ఏదైనా పర్లేదు. జస్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సైన్లు కాసులు ఇంకా మొత్తం అదే ముచ్చట. సో ఫస్ట్ వన్ నేను చెప్తాను, మీరు మైనస్తో చేసేయండి. సైన్ ఏ అంటే మనకు సైన్ అంటే ఏంటి, మనకు ఆపోజిట్ బై హైపోటెనస్, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం, మరి ఏబీలు బీసీలు అలా రాసుకుందామా. అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్ చేసేయచ్చు. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఓకేనా. మీరు అర్థం చేసుకుంటూ చెప్పండి నాకు. సైన్ ఏ అంటే ఆపోజిట్, ఏ అనే దాని దగ్గర పోండి. ఫస్ట్ ఏ అనేది ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే √3, హైపోటెన్యూస్ అంటే 2, √3/2 అంతే. ఓకేనా, ఇది √3/2. నెక్స్ట్ ఇంటూ కాస్ సి. ఇప్పుడు సి దగ్గరికి పోండి. సికి ఇక్కడ కాస్ అన్నాడు కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో సికి అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే మళ్ళీ ఇది కూడా √3/2. ఓకేనా. ప్లస్ కాస్ ఏ అన్నాడు. సో దీనికి ఏ దగ్గరకు వచ్చి కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. సో ఈ ఏ అనే దానికి అడ్జసెంట్ అంటే 1, హైపోటెనస్ అంటే 2. సో 1/2 ఇంటూ సైన్ సి. సైన్ సికి వచ్చేసి సైన్ సి దగ్గర మనకు సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. సో సికి ఆపోజిట్ అంటే 1, హైపోటెనస్ అంటే 2 కాబట్టి 1/2. ఇంకా దీన్ని ఇంటూ చేస్తే సరిపోద్ది. √3 × √3 అంటే √3² డివైడెడ్ బై 2 × 2 అంటే 4 ప్లస్ 1 × 1 అంటే 1, 2 × 2 అంటే 4, అంతే కదా. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3/4 1/4 కింద ఎల్సిఎం 4 చేసినట్టయితే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో 4/4 వస్తుంది, రెండింటిని క్యాన్సిల్ చేసినట్టయితే 1 వస్తుంది. సో 1 అనేది దీని యొక్క ఆన్సర్. మీరు దీన్ని కూడా సేమ్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకేనా. కామెంట్లో చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది, కామెంట్లో చెప్పండి. ఐ థింక్ మనం చేయాల్సిన ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే, కంప్లీట్ అయ్యాయి. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఇది మనకు ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియోలో మనం సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసుకుందాము. సెకండ్ ఎక్సర్సైజ్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్కి సంబంధించి ఉంటుంది. సో మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ నేర్చుకున్నట్టయితే సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.